జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవాలని బీఆర్ఎస్, ఎలాగైనా సీటు కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తుంటే రెండు పార్టీలు అభివృద్ధి చేయలేదని, అభివృద్ధి తమతోనే సాధ్యమని బీజేపీ చెబుతున్నాయి. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు హీటెక్కుతున్నాయి. దేశవ్యాప్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చిన్నబాబు అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అటు దేశవ్యాప్తంగా కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీదే ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీదే ఏ నలుగురు గుమిగూడుకొని మాట్లాడినా సరే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గురించే మాట్లాడుతున్నారు. ఎవరు గెలుస్తారు, ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం ఎవరిని వరిస్తుంది, ఏ పార్టీ విజయ కేతనం ఎగరవేస్తుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా దీని గురించే డిస్కషన్ జరుగుతుంది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హీట్ అయితే కొనసాగుతుందని చెప్పాలి. పొలిటికల్ హీట్ కొనసాగుతుంది ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై. సో ప్రస్తుతం అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి 21వ తారీఖుతోని నామినేషన్ల గడువు అయితే ముగిసింది. సో ఇప్పటికే దాదాపు అనేకమైనటువంటి నామినేషన్లు, భారీ ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయని మనకు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ఇటు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికని 3 పార్టీలు మాత్రము ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎలాగైనా సరే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరులో గెలవాలని చెప్పేసి ఈ 3 పార్టీలు కూడా ఈ ఉప ఎన్నికని బైపోల్ని అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయని చెప్పాలి. ఇటు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, అలాగే ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి బీఆర్ఎస్, అలాగే బీజేపీ పార్టీలు, ఈ 2 పార్టీలు, అలాగే కాంగ్రెస్ పార్టీ, ఈ 3 పార్టీలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికని అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎలాగైనా విజయ కేతనం ఎగరవేయాలి ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో. సో మేమేంటో నిరూపించుకోవాలి, సత్తా ఏంటో నిరూపించాలి అని చెప్పేసి కూడా 3 పార్టీలు కూడా తహతలాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ప్రస్తుతం అయితే నామినేషన్ల గడువు ముగిసింది. సో ఇప్పటి వరకు దాదాపు 150కి పైగా నామినేషన్లు కూడా దాఖలయ్యాయని తెలుస్తుంది. సో దీనిపైన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సో అసలేంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరిని విజయం వరిస్తుంది, అసలు ఏ స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నారు 3 పార్టీలు అనే విషయాల గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే, ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీ, అలాగే బీజేపీ, అలాగే బీఆర్ఎస్, ఈ 3 పార్టీలు కూడా ఇప్పటికే వాళ్ళ స్టార్ క్యాంపెయినర్ల లిస్టును కూడా విడుదల చేసింది. సో ఇప్పటి వరకు ప్రచారం కొనసాగుతున్నా కూడా ఇప్పుడు అధికారికంగా స్టార్ క్యాంపెయినర్ల జాబితాను సిద్ధం చేసి ఇక్కడ 3 పార్టీలు కూడా 40 అనే ఒక ఫిగర్ని అయితే ఫాలో అవుతున్నాయని చెప్పాలి. సో ఈ నెంబర్ని ఫాలో అవుతున్నాయి. 3 పార్టీలు కూడా 40 మంది స్టార్ క్యాంపెయినర్లతో కూడినటువంటి లిస్ట్ను అయితే రిలీజ్ చేసింది. సో ఈ 40 మంది పార్టీకి 40 మంది, ఏదైతే బీజేపీ పార్టీ, అలాగే కాంగ్రెస్ పార్టీ, అలాగే బీఆర్ఎస్, ఈ 3 పార్టీలు కూడా వాళ్ళ పార్టీలకు సంబంధించి స్టార్ క్యాంపెయినర్లుగా 40 మందిని అయితే ప్రకటించుకుంది. సో ఈ 40 మంది ఏదైతే నవంబర్ 9 వరకు జరుగుతున్నటువంటి ఈ ప్రచార పర్వం ఉందో, సో అప్పుడు లాస్ట్ డేట్ ఉంటుంది. సో ఈ ప్రచారంలో భాగంగా ఆయా పార్టీలకు సంబంధించి వీళ్ళైతే ఆ ప్రచారంలో పాల్గొంటారు. సో ఈ 40 మందితో కూడినటువంటి స్టార్ క్యాంపెయినర్లు అయితే రిలీజ్ చేసింది. సో ఒకసారి ఏ పార్టీకి ఎవరెవరు స్టార్ క్యాంపెయినర్లుగా నియమించింది అనే విషయాల గురించి మనం ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో మొదటగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ 40 మందితో కూడినటువంటి స్టార్ క్యాంపెయినర్ల జాబితాను అయితే రిలీజ్ చేసింది. వీరిలో అయితే ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు, అలాగే మీనాక్షి నటరాజన్ ఉన్నారు, అలాగే ఏఐసిసి కార్యదర్శి విశ్వనాథన్, అలాగే మహేష్ కుమార్ గౌడ్, బట్టి విక్రమార్క, అలాగే మంత్రులు శ్రీధర్ బాబు, వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్, అలాగే తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. సో అలాగే ఎంపీలు, అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వీళ్ళందరినీ కూడా దాదాపు 40 మందిని స్టార్ క్యాంపెయినర్లుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రచారంలోకి అయితే కాంగ్రెస్ పార్టీ దింపుతుందని చెప్పాలి. సో ఎక్కడెక్కడ ఉన్నటువంటి, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రచారానికి అయితే కాంగ్రెస్ పార్టీ వాడుకుంటుంది. సో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, ఒక ఛాలెంజింగ్గా తీసుకుంది, ఎలాగైనా గెలవాలి అని చెప్పేసి కాంగ్రెస్ భావిస్తుంది. సో ఇప్పటి వరకు ఏదైతే 1.5 ఇయర్లో చేసినటువంటి సంక్షేమ ఫలాల గురించి, అలాగే అభివృద్ధి పథకాల గురించి ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఎలాగైనా గెలవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, ఎంపీలని, అలాగే ఎమ్మెల్సీలను కూడా ఈ స్టార్ క్యాంపెయినర్లుగా నియమించింది. వీళ్ళందరూ కూడా సో ఈ ప్రచార పర్వంలో అయితే పాల్గొనే అవకాశం ఉంది. సో కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా 40 మందిని ప్రకటించింది. అలాగే బీఆర్ఎస్ పార్టీ గురించి చూసుకుంటే, బీఆర్ఎస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో మొట్టమొదటి పేరు మాజీ సీఎం అయినటువంటి కేసీఆర్.
బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం అయినటువంటి కేసీఆర్ పేరే ఉంది. సో ఈ కేసీఆర్ పేరు మొట్టమొదటిగా చేర్చడము సో ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు సమావేశాల్లో పాల్గొన్నటువంటి కేసీఆర్ని మాత్రమే మనం చూసాం. కానీ ఇప్పటి వరకు ఇటు ప్రచారంలో అంటే బయటికి వచ్చి ఎక్కడ కూడా బహిరంగ సభలో పాల్గొన్నటువంటి పరిస్థితులు మనం చూడలేదు. సో ఒకటి రెండు సభలో అటు నల్గొండలో అలాగే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభకు సంబంధించి ఆ పార్టీలో పాల్గొన్న సమావేశాల్లో మనం చూసాం. కానీ ఈ సమావేశాలకు సంబంధించి చూసాం. కానీ బయటికి వచ్చి ఇటు ప్రచారంలో పాల్గొనడం అనేది ఇదే ఫస్ట్ అని చెప్పాలి. సో కేసీఆర్ మరి ప్రచారానికి వస్తారా లేదా అనేది మరి ఆసక్తి నెలకొంది. ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అయితే మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ అయితే అతని పేరు ఫస్ట్ లిస్టులో చేర్చారు. అలాగే ఆ తర్వాత కేటీఆర్, హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, అలాగే మహమ్మద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, ఇలా చెప్పుకుంటూ పోతే సబితా ఇంద్రారెడ్డి, దాసు శ్రవణ్, చాలామంది ఇలాగా అనేక మంది బీఆర్ఎస్లో ఉన్నటువంటి ముఖ్యమైన నేతల్ని అలాగే ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వారిని అలాగే మాజీ మంత్రుల్ని కూడా ప్రచార పర్వంలో వాడుకోవడానికి బీఆర్ఎస్ అయితే ఒక లిస్ట్ని అయితే ప్రకటించింది. 40 మందిని అయితే ప్రకటించినటువంటి పరిస్థితి. అలాగే బీజేపీ పార్టీ కూడా 40 మంది, ఈ 3 పార్టీలు కూడా చూసుకుంటే కామన్ థింగ్ ఏదైనా ఉందా అంటే 40 మందిని ప్రకటించుకోవడం విశేషం అనేది చెప్పాలి. సో బీజేపీ పార్టీకి సంబంధించి 40 మంది లిస్టుని ప్రకటించింది. వీరిలో నిర్మలా సీతారామన్తో, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో మొదలు పెడితే ఇటు పాయల్ శంకర్, అలాగే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఎమ్మెల్యేల వరకు, అలాగే ముఖ్యమైన పార్టీ నేతల వరకు అందరూ ఉన్నారు దీంట్లో. సో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, నిర్మలా సీతారామన్, అలాగే రామచంద్రరావు, కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్, సునీల్ బన్సల్, అలాగే వీళ్ళందరూ ముఖ్యమైనటువంటి నేతలందరినీ కూడా బీజేపీ నేతలను కూడా ఈ పార్టీ ప్రచారంలోకి వాడుకోవడానికి బీజేపీ అయితే ఈ లిస్ట్ని అయితే రిలీజ్ చేసింది. సో ఓవరాల్గా చూసుకుంటే 3 పార్టీలకు సంబంధించి 40 మందితో కూడినటువంటి జాబితాను అయితే రిలీజ్ చేసింది. వీళ్ళందరూ కూడా ఇప్పటికే ప్రచారం కొనసాగుతున్నప్పటికీ కూడా వీళ్ళందరూ ఇకపై నిర్వహించే క్యాంపెయినింగ్లో ప్రచారంలో అయితే వీళ్ళందరూ పాల్గొంటారు. సో ఇప్పటి నుంచి 3 పార్టీలు హోరాహోరీగా ఈ ప్రచారం నిర్వహించే అవకాశం ఉంది. మరి ఏ పార్టీ బలాబలాలు ఎలా ఉన్నాయి అనే విషయాల గురించి ఒకసారి మనం ఆలోచిస్తే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 3 పార్టీలు కూడా అభ్యర్థులు నియమించింది. వాళ్ళ నామినేషన్లు కూడా దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నవీన్ కుమార్ యాదవ్ అయితే కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. అలాగే దీపక్ రెడ్డి, అలాగే లంకల దీపక్ రెడ్డి బీజేపీ తరఫున అతను నామినేషన్ దాఖలు చేశారు. అలాగే మాగంటి సునీత, మాగంటి గోపీనాథ్ సతీమణి అయినటువంటి మాగంటి సునీతకైతే బీఆర్ఎస్ ఈసారి అవకాశం ఇచ్చింది. ఒకవేళ ఆయన తర్వాత సెకండ్ దఫాగా అయితే రెండో నామినేషన్గా అయితే మరొకరిని కూడా ఇటు నామినేషన్ వేయించింది బీఆర్ఎస్ పార్టీ. ఒకవేళ మాగంటి సునీత నామినేషన్ ఒకవేళ అనివార్య కారణాల వల్ల మాగంటి సునీత సంబంధించినటువంటి నామినేషన్ తిరస్కరిస్తే మాత్రము ఆ తర్వాత వచ్చినటువంటి వ్యక్తికి ఈ నామినేషన్ తీసుకునే అవకాశం ఉంది. సో అలా మాగంటి సునీత, అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ కుమార్ యాదవ్, అలాగే లంకల దీపక్ రెడ్డి, వీళ్ళ ముగ్గురు కూడా పోటీలో అయితే నిల్చున్నారు. సో హోరాహోరీగా సాగుతున్నటువంటి ఈ ప్రచార పర్వంలో వీళ్ళందరూ కూడా స్టార్ క్యాంపెయినర్లు పాల్గొనే అవకాశం ఉంది. వీళ్ళందరూ కూడా హోరాహోరీగా ప్రచారంలో పాల్గొంటారు. సో మరి ఇటు కాంగ్రెస్ పార్టీ అయితే ఇప్పటి వరకు అందించినటువంటి సంక్షేమ ఫలాలు, అభివృద్ధి పథకాల ఎజెండాగా తీసుకొని ప్రజలకు వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి. వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్ళి మేము ఇంకా జూబ్లీ హిల్స్ని గత ప్రభుత్వము వదిలేసింది, అభివృద్ధి చేయలేదు అని చెప్పేసి ఈ అంశాన్ని ప్రజల్లోకి బాగా తీసుకెళ్తున్నారు. అటు బీజేపీ కూడా గత ప్రభుత్వం అయినటువంటి బీఆర్ఎస్, అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఈ 2 పార్టీలు కూడా ఇటు అభివృద్ధికి ఈ 2 పార్టీల ఆధ్వర్యంలో కూడా అభివృద్ధికి నోచుకోలేదు. జూబ్లీ హిల్స్లో సమ్ ఏరియాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయని చెప్పేసి బీజేపీ పార్టీ విమర్శలు చేస్తూ ప్రజల్లోకి తీసుకువెళ్తుంది ఈ అంశాన్ని. సో 3 పార్టీలు కూడా హోరాహోరీగా ప్రజల్లోకి వెళ్ళి ఒక పార్టీపై ఇంకొక పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. మరి జూబ్లీ హిల్స్ ప్రజలు ఏ వైపు ఉంటారు ఏంటి అనేది మాత్రము మరికొన్ని రోజుల్లోనే తేలే అవకాశం ఉంది. సో ఈ నామినేషన్లకు సంబంధించి 24వ తారీఖు వరకు ఉపసంహరణ గడువు ఉంది. సో ఆ తర్వాత నవంబర్ 11వ తారీఖున ఈ పోలింగ్ అయితే జరిగే అవకాశం ఉంది. సో 11న పోలింగ్, అలాగే 14వ తారీఖున ఈ కౌంటింగ్ జరుగుతుంది. సో అంటే మరికొన్ని రోజుల్లోనే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధించేది ఎవరు అనేది మనకి తేలే అవకాశం ఉంది. ఇప్పటికే పార్టీలు అయితే ప్రచార పర్వాన్ని ఊపందుకున్నాయని చెప్పాలి. జూబ్లీ హిల్స్లో ఎన్నికల హీట్ పెరుగుతుంది రోజు రోజుకి. మరో అంశం ఏంటంటే ఇటు ప్రధాన పార్టీలు అయినటువంటి 3 అభ్యర్థులతో పాటు అటు విద్యార్థి నేతలు, అలాగే RRR రీజనల్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి మాకు
నష్టపరిహారం ఇవ్వాలి, నష్టపరిహారం తగినంతగా ఇవ్వలేదు, అలాగే అలైన్మెంట్ మార్చాలి అని చెప్పేసి అటు RRRకు సంబంధించినటువంటి రైతులు కూడా ఎవరైతే భూములు కోల్పోతున్నారో ఈ రీజనల్ రింగ్ రోడ్డుకి సంబంధించి ఆ రైతులు కూడా నామినేషన్లు దాఖలు చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. మరోవైపు ఉద్యోగాలు ఇంకా ఇప్పటి వరకు ఇవ్వలేదు అని చెప్పేసి ఇటు హైడ్రా బాధితులు కొంతమంది వాళ్ళు, అలాగే వీళ్ళందరూ కూడా ఇటు ప్రభుత్వం మీద ఎవరైతే ప్రభుత్వం మీద సీరియస్గా ఉన్నారో, ప్రభుత్వము చేసేటటువంటి కార్యక్రమాలు నచ్చక ఉన్నటువంటి విద్యార్థులు అయితేనేమి, అటు హైడ్రా బాధితులు అయితేనేమి, అలాగే RRR బాధితులు అయితేనేమి, వీళ్ళందరూ కూడా ఇటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అలాగే ఇండిపెండెంట్గా స్వతంత్ర అభ్యర్థులుగా కూడా నామినేషన్లు దాఖలు చేసినట్టు మనకు తెలుస్తుంది. సో హోరాహోరీగా సాగుతున్నటువంటి ఈ జూబ్లీ హిల్స్ బైపోల్లో మాత్రము ఏ పార్టీని విజయం వరిస్తుందా అనేది మాత్రము ఫైనల్గా మాత్రం డిసైడ్ చేయవలసింది జూబ్లీ హిల్స్ ఓటర్లే. సో 3.9 లక్షల పైగా ఓటర్లు ఉన్నటువంటి ఈ జూబ్లీ హిల్స్లో మరి విజయం ఎవరిని వరిస్తుంది అనేది మాత్రం వేచి చూడాలి. ఇంతకుముందు చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున మాగంటి గోపీనాథ్ ఉన్నారు, ఆయన ఎమ్మెల్యేగా కొనసాగారు. ఆయన అకాల మరణంతో ఈ ఉప ఎన్నిక అయితే అనివార్యమైంది. సో అయితే ఇటు బీఆర్ఎస్ తరఫున చూస్తే మాత్రము ఒకవేళ ఇటు సెంటిమెంట్ వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఆయన సతీమణికి టికెట్ ఇచ్చారు, వేరే క్యాండిడేట్కి ఇస్తే మరి వేరే క్యాండిడేట్కి ఇస్తే వేరే కాంగ్రెస్ పార్టీకి ఒకవేళ ప్లస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మాగంటి సునీతకే టికెట్ ఇచ్చి మంచి స్టెప్ తీసుకున్నట్టు తెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీ. సో సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి మళ్ళీ మాగంటి సునీత గెలిచే అవకాశాలు కూడా ఓవైపు ఉన్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఏం చెబుతుంది అంటే ఇప్పటివరకు జూబ్లీ హిల్స్లో అభివృద్ధి సాగలేదు కాబట్టి మేము అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పైన, బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి చేయనటువంటి అంశాలపైన ప్రజల్లోకి తీసుకొని అలాగే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి గెలవాలని భావిస్తుంది. ఈసారి ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ అయితే భావిస్తుంది. మరోవైపు ఇటు కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ ఈ రెండు పార్టీల పైన విమర్శలు చేస్తూ బీజేపీ అయితే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. సో బీజేపీ కూడా ఎలాగైనా ఈసారి గెలిచి అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం అని చెప్పేసి బీజేపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ మూడు పార్టీల నేతలు కూడా ఎవరికి వారు అయితే ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఎవరు గెలుస్తారు ఏంటి అనేది మాత్రం November 14న తేలే అవకాశం ఉంది. సో అప్పటి వరకు వెయిట్ చేయాల్సింది.